తలలో ఉంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమగల మా తండ్రి, దయగల మహారాజా, నాయన రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, కృపగల మా దేవ నీకే స్తోత్రం. కృపచేత నన్ను పిలిచినటువంటి మా దేవ మీకే ఘనత. అబ్రహాం దేవ మీకే స్తోత్రం. ఇస్సాకు దేవ మీకే ఘనత. యాకోబు దేవ మీకే స్తోత్రం. మహిమగల మహారాజా నీకే స్తోత్రం. సర్వోన్నతుడా నీకే స్తోత్రం. సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం. గొప్ప దేవ నీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం. ఆలోచనకర్త నీకే స్తోత్రం. సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం. సర్వాధికారి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. లోకమందున్న సకల రాజ్యములకు దేవ నీకే స్తోత్రం. పరలోకమునకు భూలోకమునకు దేవ నీకే స్తోత్రం. ఇస్సాకు దేవ నీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం. ఆలోచనకర్త నీకే స్తోత్రం. నీతికి ఆధారమగు దేవా నీకే స్తోత్రం. నీకే మహిమ. కరుణా సంపన్నుడైనటువంటి మా దేవా మీకే ఘనత. కనికరము గల మా దేవా నీకే స్తోత్రం. నిరీక్షణకర్తయగు మా దేవా మీకే మహిమ. నిబంధన చేసినటువంటి మా దేవా మీకే ఘనత. వాగ్దానములు చేసినటువంటి మా దేవా నీకే స్తోత్రం. నమ్మదగినటువంటి మా దేవా మీకే మహిమ. పరిశుద్ధమైనటువంటి మా దేవా మీకే ఘనత. ఆకాశమందు దేవుడు అయినటువంటి యెహోవా మీకే స్తోత్రం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క దేవా మీకే స్తోత్రం. నిరంతరము ఏలుబడి చేయుచున్నటువంటి మా దేవ మీకే ఘనత. సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం. సముద్రము దాటి రాజాలకున్నట్లు ఇసుకను సరిహద్దుగా నిర్ణయించినటువంటి మా రాజా నీకే స్తోత్రం. నాయన పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను నాయన ఈ లోకమందు మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుని భూమి మీద పంపించి తండ్రి, మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారంలోంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, నాయన ఇదిగో తండ్రి, నాయన మీరు కీర్తనా గ్రంథము 103:3లో సెలవిచ్చిన ప్రకారం ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చేవాడు అని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి, మా పాపములకు విముకుడవు కమ్మని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. నిజమే తండ్రి, నాయన నువ్వు క్షమించడానికి సిద్ధమైన మనస్సు గల దేవుడవు నాయన నీకు మొర్రపెట్టి వారి అందరి ఎడల కృపాక్షేమ గల దేవుడు అని సెలవిస్తున్నావు కదా నా ఎక్కడంలో తండ్రి. నాయన అట్టి రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి, మా పాపములకు విముకుడు కమ్మని హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములన్నీ కడిగి తండ్రి, మా పాపములకు అన్నిటికి విముకుడు కమ్మని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, నాయన మా తగిన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో మేము పాపం చేస్తున్నాం నాయన. తండ్రి, మా పాపములన్నీ కూడా తండ్రి నాయన మన్నించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రం. ఇస్సాకు దేవా నీకే స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన, ఇదిగో తండ్రి బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో మన్నించమని అర్థిస్తున్నాం నాయన. అయితే తండ్రి మీ సన్నిధిలో నాయన జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నాయన. అయా మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వారి అనుదినంలో ఆహార విషయంలోనే సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. ఇగో తండ్రి ప్రధానులను తన ప్రజలను ప్రధానులతో వారిని కూర్చోబెట్టగా ఆయన నేల నుండి దరిద్రులు లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను లేవనెత్తువాడు అని సెలవిస్తున్నావు కదా తండ్రి. నేను ఆ బీదలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే అయ్యా మీ దయరెక్కల చాటున భద్రపరచండి ఆయన. వారికి శుభార్త ప్రకాశం వారి హృదయాల్లో వెలుగొందునట్లు సహాయం చేయండి తండ్రి. అయ్యా నిజమే తండ్రి, దీనిలో అయినటువంటి మమ్మల్ని తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి నాయన మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. భూమాకం సూచించినటువంటి యెహోవా వల్ల మీరు ఆశీర్వదింపబడుదురని లేఖనం సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన, ఇగో నాయన మీ సన్నిధిలో నాయన, ఇగో తండ్రి మాకందరికీ కూడా తండ్రి జ్ఞానమైనటువంటి హృదయమును దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా నీ చిత్తానుసారమైన జీవితం కలిగి ఉండినట్లు తండ్రి మేమందరము సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన కుటుంబాలు కట్టుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని కూడా తండ్రి ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇగో నాయన ఉదయకాల సమయంలో తండ్రి ఈరోజు పుట్టినరోజు
రోజులు పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి బిడ్డలను మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని నాయన డ్యూటీలకి ఆఫీసులకి వెళుచున్నటువంటి బిడ్డలని తండ్రి ఇక విద్యార్థులని తండ్రి కాలేజీలకు వెళుచున్నటువంటి బిడ్డలని కానీ యవ్వన బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తండ్రి వారి ప్రయాణాలలో తోడు ఉండండి అయ్యా. అయ్యా వారు నాయన వారి ఉద్యోగ విషయంలో నేను సహాయం చేయండి అయ్యా. వారి పని పట్లలో మీ కాపుదల దాయించండి అయ్యా. అయ్యా వారికి సాయంకాలం క్షేమకరంగా వారి పని ఇప్పుడు ముగించుకొని తండ్రి సాయంకాలం వారి గృహాలకు క్షేమకరంగా వచ్చినట్లు ఆశీర్వదించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. అయ్యా తండ్రి నైనా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారికి స్వస్థత దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి జైల్లో నాయన మగ్గిపోతున్నటువంటి ఎందరో ఖైదీలు ఉన్నారు నాయన. వారి పట్ల అధికారులు నాయన తండ్రి కఠినముగా ప్రవర్తించుకుంటున్నట్లు తండ్రి సహాయం చేయండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి వారు మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఎందరో వ్యసనానికి లోనైపోయినటువంటి బిడ్డలు సార్వత్రిక సంఘంలోనే కనబడుచున్నారు అటువంటి బిడ్డలందరినీ తండ్రి ఒక మారు దర్శించండి అయ్యా. అయ్యా మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే కార్యములు జరుగుతాయి అయ్యా. అయ్యా మీరు మాట్లాడే బిడ్డలకు తండ్రి విడుదల దాయిచ్చేయమని అడుగుచున్నాము ఎవరైతే వ్యసనాలకు లోనైపోయి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా బాబా. తండ్రి మీరు మాట్లాడండి మీరు మాట్లాడే బిడ్డలకు ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేచనను వారికి అనుగ్రహించండి అయ్యా. లేఖనాలు గ్రహించినట్లు వారి హృదయాలు తెరవమని మీ సన్నిధిలో అర్థిస్తున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి తండ్రి మీ సన్నిధిలో మేమందరము కూడా తండ్రి తండ్రి నిందారైతులుగాను పరిశుద్ధులుగాను పావురము వలె నిష్కపటముగాను పాముల వలె వివేకముగాను బ్రతినట్లు మా అందరినీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని, ఇంటర్వ్యూకి వెళ్ళుచున్నటువంటి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉద్యోగాల వరకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. మేము పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ జ్ఞానముతోనూ, పూర్ణ బుద్ధితోనూ తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు తండ్రి మాకు శక్తిని, సామర్థ్యాన్ని, వివేకాన్ని, బుద్ధిని మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా సువార్తకు లోబడలేనటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి మా మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటు సోషల్ మీడియాలో కానీ సువార్త ప్రకటన చేస్తుండగా తండ్రి అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి వారికి సువార్త ప్రకటన తండ్రి వారి హృదయాలలో వెలుగొందునట్లు తండ్రి బండాలంటే రాత్రి హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాల వరకు అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. తండ్రి సహాయం చేయండి సేవకుల కుటుంబాలను తండ్రి పరిచర్య చేస్తున్నటువంటి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి వారికి ఆరోగ్యం దయచేయండి కుటుంబాలలో శాంతిని, సమాధానం, ఐక్యతను దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలో విధవరాంటారు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి పక్షాన వాద్యమాడి న్యాయం జరిగించమని అడుగుచున్నాం తండ్రి. పిల్లలు లేని దంపతులను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి అన్నాన్ని జ్ఞాపకం చేసుకుని రీతిగా జకర్యాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి తండ్రి పిల్లలు లేని దంపతులను జ్ఞాపకం చేసుకుని పిల్లల వారికి బహుమానంగా వారికి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. తండ్రి మరి ముఖ్యంగా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో మేము పడిపోకుండానట్లు తండ్రి గర్వమే కానీ, కోపమే కానీ, ధన వ్యామోహమే కానీ, అసూయే కానీ, వ్యభిచారమే కానీ, భోజన ప్రియత్మే కానీ, సోమర్థగనమే కానీ సులువుగా చిక్కులు పెట్టే పాపమైనటువంటి నేత్రాశే కానీ, జీవపు డంబమే కానీ మరే విధమైనటువంటి సాతాన తంత్రాలలో మేము పడిపోకుండానట్లు మాకు శక్తిని, సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము మేము కుటుంబ ప్రార్థనలు చేయడానికి మాకు అందరికీ కృప చూపించండి అయ్యా. మేము మీ సన్నిధులు ఉదయ సాయంకాలంలో తండ్రి మోకరిల్లి ప్రార్థన చేయనట్లు కృప చూపించండి తండ్రి కుటుంబాలలో తండ్రి ఒకరి రక్షణకు వస్తే ఇంకొకరి రక్షణకు రాలేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అటువంటి కుటుంబాలలో తండ్రి మేమందరము కూడా తండ్రి మారు మనసు రక్షణ పొంది తండ్రి మీతో పాటు ప్రయాణం చేసే భాగ్యం మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా పరలోకపు కణాను ప్రయాణంలో తండ్రి మీ సన్నిధి తోడించమని అలనాడు నీ బిడ్డలకి ఏ విధంగా అయితే నీవు సన్నిధి తోడించి నడిపించావో, పాలు తేలి ప్రవహించే దేశానికి ఏ విధంగా నడిపించావో అట్టి రీతిగా తండ్రి మమ్మల్ని కూడా ఈ పరలోకపు కణానికి నడిపించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నానయ్యా. అయ్యా కృపగల మహారాజా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ. మరి ముఖ్యంగా తండ్రి శోధనలోను, బాధల్లోను, వేదల్లోనూ తండ్రి ఎంతోమంది అప్పుల బాధల్లో ఉన్నారు అటువంటి
బిడ్డలు అందరినీ విడిపించండి అయ్యా. అయ్యా ఎంతోమంది అద్దెలు దొరకక కూడా చాలా బాధపడుతున్నారయ్యా. అటువంటి బిడ్డలకు కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఈ లోకంలోనైతే మేమందరము తండ్రి నాయన ఈ లోకంలోకి ఏమి తీసుకుని రాలేదు, ఏమి తీసుకుని పోమయ్యా. అయ్యా అండ వస్త్రము కలవారమే తృప్తిపరి ఉండినట్లు తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దయచేయండి. శోధనలో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించండి నాయన. శోధన జయించడానికి కావాల్సినటువంటి శక్తిని దయచేయండి నాయన. శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గం దయచేయండి నాయన. మమ్మల్ని అనేక మంది బలహీనటువంటి బిడ్డలు ఉన్నారు. అటువంటి బిడ్డలు శోధనలోకి తేకుండా బట్లు నాయన శోధనలోకి తెచ్చిన తండ్రి శోధన జయించడానికి కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి అయ్యా. అయ్యా లేఖనాలు గ్రహించినట్లు మా హృదయాలు తెరవండి అయ్యా. బండలాంటి రాతి హృదయాలు తీసివేసియండి అయ్యా. మెత్తన మాంస హృదయాలు ఇవ్వండి అయ్యా. అయ్యా మా హృదయంలో ఏదైనా చేదైనా వేరేదైనా మొలిచి ఉంటే పెరిగివేయమని తండ్రి మీ లేఖనములు ధ్యానించుచుండగా తండ్రి అందులోని మర్మములు మాకు తెలియజేయండి నాయన. అనేక రకాలైనటువంటి నాయన బోధలు నాయన ఈరోజు చివరి దినాలలో కనబడుచున్నాయ్యా. అయ్యా ఏది సత్యము ఏది అసత్యము ఎరుగక అనేక మంది బైబిల్కు దూరముగా వెళ్ళిపోతున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారయ్యా. అయ్యా బైబిల్ మాకు తెలుసు, దేవుడు మాకు తెలుసు అనుకుని కూడా తండ్రి అనేకులు తండ్రి ఇదిగో నాయన సాతాన తంత్రాలలో తండ్రి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోయినని ఇప్పటికే మీ నుండి దూరం అయిపోయినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు. అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ కృపా కాపుదలు దాయిచ్చండి అయినా మరొక మారు ఆ బిడ్డలని తండ్రి మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే కార్యములు జరుగుతాయి అయ్యా. సేవకుల ద్వారా మాట్లాడండి, వాక్యం ద్వారా మీరు మాట్లాడండి అయ్యా. దర్శనాల ద్వారా మీరు మాట్లాడమని అడుగుచు తండ్రి ఇదిగోనండి ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని, వారి కుటుంబాలని తండ్రి మీ దయారెక్కల చాటును భద్రపరచమని, మీ కృపా కాపుదలు దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన అధికార గల నామాన్ని బట్టి తండ్రి ఇదిగో తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.